సిబిఐ ఎంట్రీ ఇవ్వగానే దీదీకి ఎందుకంత కంగారు? ఏకంగా సిబిఐ అధికారులను నిర్బంధించి తమ వారిని కాపాడుకోవాల్సిన అగత్యం ఎందుకు? అక్కడ మోదీకి దీదీకి ఉన్న ఉప్పు నిప్పు గురించి వదిలేద్దాం. అసలు శారదా చిట్ ఫండ్స్, రోజ్ వ్యాలీ ఈ రెండు పెద్ద స్కామ్లు, కొన్ని వేల మందిని దోచుకుంటున్న సంస్థలు, వాటిపై దర్యాప్తుకొస్తే ప్రభుత్వమే అడ్డుకోవడమా? ఏమిటా కదా? వాచ్ ది స్టోరీ. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో సిబిఐని అడ్డుకున్న దీదీని అపరకాళిగా ఆకాశానికెత్తేస్తున్నారు. దీన్ని మోడీపై పోరాటంగా సీన్ క్రియేట్ చేసి హైప్ కూడా చేసేస్తున్నారు. సిబిఐ అధికారులను అరెస్టు చేస్తే అబ్బో అదేదో గొప్ప విజయంలా భావిస్తే వాళ్లంత మూర్ఖులు మరొకరు లేరు. ఏదో అన్యాయం జరిగిపోయినట్టు అర్ధరాత్రి దీక్షలు, సత్యాగ్రహాలు. దీనికి చంద్రబాబు సహా మహామహా నేతల సంఘీభావాలు. ప్రజాస్వామ్యానికి ఏదో అయిపోయిందని, ప్రమాదంలో రాజ్యాంగమని భారీ డైలాగులు. ఒకటి ఏం జరుగుతోంది? ఎవరికీ ప్రజల కష్టాలక్కర్లేదా? ఎవరి సొంత ఎజెండాలు వాళ్లవేనా? ఇక్కడ మోడీ కోణంలో చూడటం మ్యాటర్ కాదు. సిబిఐ వాళ్లు వచ్చింది ఇక్కడికి శారదా చిట్ ఫండ్, రోజ్ వ్యాలీ కుంభకోణాల దర్యాప్తు కోసం మాత్రమే. అసలు ఆ కోణంలో ఎందుకు చూడటం లేదు? ఈ కుంభకోణాల్లో బెంగాల్, ఒడిశాకు చెందిన కోట్ల మంది బాధితులుగా ఇప్పటికీ కన్నీరు పెడుతున్నారు. కష్టపడి దాచుకున్న సొమ్మంతా దోచిపారేశారు. ఇప్పుడు ఆ దర్యాప్తుని అడ్డుకోవటం అంటే ఆ ఆర్థిక నేరస్తులకు కొమ్ము కాయటమే. ముందు అసలు ఈ కుంభకోణాల కంపేంటో తెలుసుకుందాం. వెస్ట్ బెంగాల్లో 200 మంది ప్రైవేటు వ్యక్తులు శారదా గ్రూప్ పేరిట ఓ కంపెనీ పెట్టారు. గొలుసుకట్టు ఆర్థిక పథకాల పేరుతో దాదాపు 10 లక్షల మంది ప్రజల కష్టాన్ని దోచుకున్నారు. కనీసం 10,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి పడేశారు. 2013 ఏప్రిల్లో ఈ ఫ్రాడ్ బయటపడింది. బాధితులను రక్షించేందుకు 500 కోట్ల రూపాయలతో స్పెషల్ ఫండ్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసి ఉత్తనే చేతులు దులిపేసుకుంది. ఎక్కడ 10,000 కోట్లు, ఎక్కడ 500 కోట్లు? కాశ్మీర్లో దక్కున్న కంపెనీ చైర్మన్ సుదీప్ సేన్ని 2013 ఏప్రిల్ 23న అరెస్టు చేశారు. కొంతమంది తృణమూల్ ఎంపీలకు ఈ ఫ్రాడ్లో భాగం ఉందని పోలీసుల ముందు సుదీప్ సేన్ చెప్పుకొచ్చాడు. వెస్ట్ బెంగాల్ మాజీ డీజీపీ రజత్ ముజుందార్కు ముడుపులు అందాయని ఓ న్యూస్ హల్చల్ చేసింది. ఈ స్కామ్ వెనుక పెద్దల హస్తం ఉందని తెలిసిన సెబీ, ఆర్బీఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఫైనాన్స్ మినిస్ట్రీ, ఈడీ, సిబిఐ అన్ని కలిపి రంగంలోకి దిగాయి. స్కామ్తో లింకు ఉందని ఆరోపణ వచ్చిన మాజీ మంత్రి మతంగ్ సింగ్ భార్య మనోరంజన్ సింగ్ తరపున వాదించిన లాయర్ నళిని చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం భార్య. ఈ కేసు కోసం 1,26,00,000 రూపాయలు ఫీజు తీసుకున్నారని, అవి శారదా స్కామ్ పాపపు సొమ్మేనని ఈడీ కేసు కూడా పెట్టింది. ఇంకా ఈ కేసు నడుస్తోంది. కేంద్ర మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ని ఇప్పటికే సిబిఐ చాలాసార్లు ప్రశ్నించింది. ఈయన ఒకప్పుడు దీదీకి ప్రధాన అనుచరుడు. ప్రస్తుతం ఈయన బీజేపీలో ఉన్నారు. శారదా చిట్ ఫండ్స్ బాధితులు ఒడిశా వరకు ఉన్నారు. ఇలాంటి కేసు విచారణకు సిబిఐ అధికారులు వస్తే అది ప్రజాస్వామ్యంపై దాడి, రాజ్యాంగ విరుద్ధం అంటూ నానాయాగి చేస్తుంది దీదీ. అంటే శారదా స్కామ్ ఫ్రాడ్స్ని దీదీ కాపాడాలనుకుంటున్నారా? ఇక రోజ్ వ్యాలీ కేసు. ఇది చైన్ లెవెల్ స్పోంజీ స్కీమ్. ఇది పెద్ద స్కామ్. ఫ్లాట్లు కొనాలనుకునే వారికి టూరిస్టులను టార్గెట్గా చేసుకుని చందాదారులను చేర్చారు. ఒక టైం తర్వాత డిపాజిటర్లకు 21% వడ్డీ ఆశ చూపించారు. ఇలా రోజ్ వ్యాలీ రియల్ ఎస్టేట్, రోజ్ వ్యాలీ హోటల్స్ కంపెనీలు ఏకంగా 40,000 కోట్ల రూపాయలు దోచేశాయి. 2014లో సెబీ ఎంటర్ అయ్యాక గానీ ఇది పెద్ద ఫ్రాడ్ అని తెలియలేదు. మనీ రొటేషన్ ఆగిపోయింది. ప్రజల సొమ్ము స్కాముల పాలైంది. ఇందులో తృణమూల్ కాంగ్రెస్కి చెందిన తపన్ పాల్, సుదీప్ బందోపాధ్యాయ, రోజ్ వ్యాలీ చైర్మన్ గౌతమ్ కుందూను సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ స్కామ్లోనూ తృణమూల్ ఛాయలే. ఓహో, అందుకేనా సిబిఐ వస్తే ఈ ఉలికిపాటు? ఇప్పుడు
సిబిఐ ఏదో వేరే దేశం నుంచి తన అడ్డాలోకి వచ్చినట్లు ధర్మ పోరాటాలు చేస్తున్న మమత స్కాముల్లో నష్టపోయిన తన ప్రజలకు ఏమైనా చేసిందా అంటే ఏమీ లేదు. ఆ మధ్య తూతుమంతరంగా సిట్ ఏర్పాటు చేశారు. దీనికి తనకెంతో విశ్వాసపాత్రుడైన రాజీవ్ కుమార్ అనే ఐపీఎస్ని వేశారు. ఈ కేసుల్లో ఆయన కీలక ఆధారాలు గల్లంతు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇన్నేళ్లలో బాధితులకు రవ్వంత కూడా ఉపశమనం కలగలేదు. ముందు ఈమె సాదాసీదాగా ఉన్న బెంగాల్లో వెనుకుండి నడిపించేవాడు మమత మేనలుడు అభిషేక్ బెనర్జీ. ఆయన మీద కూడా బోలెడన్ని ఆర్థిక అక్రమ ఆరోపణలు ఉన్నాయి. సో అందరూ అందరే. ఇప్పుడు లేటెస్ట్ ఇన్సిడెంట్లోకి వెళ్తే అప్పట్లో సిట్ అధికారిగా ఉన్న ఆ రాజీవ్ కుమారే ఇప్పుడు కోల్కతా పోలీస్ కమిషనర్గా ఉన్నాడు. ఆ రాజీవుడిని ప్రశ్నించేందుకు సిబిఐ అధికారులు వచ్చారు. సర్వీసులో ఒక్కరోజే సెలవు పెట్టిన ఘనుడు అని దీది ఈయనకు సర్టిఫికేట్ కూడా ఇస్తుంటారు. నిజానికి మమత చెప్పిన పనులని ఒక కార్యకర్తలా చేసుకుపోవటమే ఈ రాజీవ్ కుమార్ పని. అంతటి అత్యుత్తమ అధికారిని సిబిఐ పిలుస్తుంటే తప్పించుకు తిరుగుతున్నాడు. అందుకే సిబిఐ ఎంటర్ అయిపోయింది. అది కూడా బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీం సిబిఐని ఆదేశించింది. ఒక్కసారి సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఇక సిబిఐని ఆపే హక్కు ఏ రాష్ట్రానికి లేదు. కానీ సిబిఐ వచ్చినప్పుడల్లా మమత ఏసీబీ అస్త్రంతో విచారణకు అడ్డు తగులుతున్నారు. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయించేశారు. ఇది హద్దు దాటడమే. సేమ్ టు సేమ్ ఇలాంటి సీన్లే ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు వెంటనే దీదీకి జై అనేశారు. ఇలాగే మోడీ వ్యతిరేక రాష్ట్రాల్లో నాయకులు దీదీ బ్రాండ్ స్ట్రాటజీనే ఫాలో అవ్వాలని చూస్తున్నారు. మొత్తానికి వెస్ట్ బెంగాల్ మమత అడ్డా అన్నది రుజువవుతోంది. ఎన్ని అక్రమాలు జరిగినా, ఎన్ని అరాచకాలు చేసినా దర్యాప్తులు జరగవు. కేవలం రాజకీయాలు మాత్రమే జరుగుతాయని ఈ ఇన్సిడెంట్ చెప్తోంది.